హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముక్తం మందీప్. ఈరోజు మనం యూరోపియన్ల రాకలో మొట్టమొదటి అధ్యాయమైనటువంటి పోర్చుగీస్ గురించి తెలుసుకుందాం. పోర్చుగీస్ మన దేశంలోకి ఎలా వచ్చారు, అసలు మనకు యూరోపియన్స్కు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఆ సంబంధం ఎలా బలపడింది అనే విషయాల గురించి ఈరోజు నేను మీకు పూర్తిగా డిస్కస్ చేస్తాను. యూరోపియన్ కంట్రీస్లో ఇది యూరోపియన్ కంట్రీస్, ఇక్కడ మన ఇండియా ఉంది. వీళ్ళకు మనకు ఎలా సంబంధాలు ఏర్పడ్డాయి అనేది మనం తెలుసుకున్నట్లయితే, యూరోపియన్ కంట్రీస్ అతి శీతలమైనటువంటి ప్రదేశాలు. ఇక్కడ మన ఇండియాలో స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా లభించే దేశం మనది. కాబట్టి ఈ యూరోపియన్స్ మన ఇండియాకి ఎందుకు అట్రాక్ట్ అయ్యారంటే, ఆ చలికి తట్టుకోవాలంటే ఒంటిలో వేడిని సృష్టించేటటువంటి మిరియాలు, యాలుకలు, మిగతా సుగంధ ద్రవ్యాలన్నీ వారికి అవసరం. అంతేకాకుండా మాంసాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఈ సుగంధ ద్రవ్యాలతోనే సాధ్యం. కాబట్టి ఈ యూరోపియన్స్ మామూలుగానే ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టాంటినోపిల్ నుంచి మధ్య ఆసియా మీదుగా మన తూర్పు దేశాలైనటువంటి భారత్, చైనాలతో వాణిజ్య వ్యాపారాలు కొనసాగిస్తున్నప్పుడు చైనాతో ఎక్కువగా పత్తి, మనతో ఎక్కువగా సుగంధ ద్రవ్యాలను ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. వారు ఉన్నటువంటి సమయంలో ఇక్కడ టర్కీ అనేటువంటి ముస్లిం రాజ్యంలో రెండవ మహమ్మద్ కొత్తగా రాజ్యాధికారం చేజెక్కించుకుంటాడు. ఆయన ఇక్కడ కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ఈ దారి బైజాంటైన్ అనే సామ్రాజ్యం నుంచి మధ్య ఆసియాకు పోవడానికి మార్గం. ఈ మార్గాన్ని రెండవ మహమ్మద్ అయినటువంటి ఈ చక్రవర్తి ఇక్కడ బైజాంటైన్ సామ్రాజ్యానికి రాజైనటువంటి కాన్స్టాంటైన్ కాన్స్టాంటైన్ 11 అనేటువంటి బైజాంటైన్ చక్రవర్తిని ఓడించి, ఇది ఎలాంటి యుద్ధం అంటే క్రూసైడ్స్ అంటే మతపరమైనటువంటి యుద్ధం అన్నమాట. ఈ మహమ్మద్ ఏమో ముస్లిం మతానికి చెందినవాడు, ఈ కాన్స్టాంటైన్ 11 ఏమో క్రిస్టియన్ మతానికి చెందినవాడు. ఇదే చిట్ట చివరి క్రూసైడ్ అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మతపరమైనటువంటి యుద్ధాలు చాలా జరిగితే ఈ క్రూసైడ్స్లో మనం చూస్తున్నటువంటిది రెండవ మహమ్మద్కి కాన్స్టాంటైన్ 11కి జరిగినటువంటి చివరి యుద్ధమే మనం ఈ బైజాంటైన్లో జరిగినటువంటి కాన్స్టాంటినోపుల్ మార్గంలో జరిగినటువంటి యుద్ధం. ప్రస్తుతానికి రెండవ మహమ్మద్ విజయం సాధించినప్పటికీ ఈయన ఏం చేస్తాడంటే, యూరోపియన్ కంట్రీస్ కాన్స్టాంటినోపుల్ నుంచి మధ్య ఆసియాకు వచ్చేటువంటి మార్గాన్ని మూసివేస్తున్నట్లు ఆయన ప్రకటిస్తాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి యూరోపియన్స్ ఇదొక్కటే మార్గం. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇక్కడ మధ్య ఆసియాని, యూరోప్ని విడదీసేటటువంటి మెక్మోహన్ ఘాట్స్ అనేవి ఉంటాయి. ఇటు సైడ్ యూరోపియన్ కంట్రీ అయితే ఇటువైపు రష్యా ఉంటుంది. మనకి ఇక్కడ మధ్య ఆసియాలోకి వెళ్ళాలి అంటే ఈ మెక్మోహన్ ఘాట్స్ని దాటి వెళ్ళడం చాలా ఇబ్బంది అయినటువంటి విషయం. కాబట్టి మన యూరోపియన్ కంట్రీస్ కాన్స్టాంటినోపుల్ నుంచి బైజాంటైన్ సామ్రాజ్యంలోకి వచ్చి, ఇక్కడి నుంచి మధ్య ఆసియాలోకి వచ్చి, ఇక్కడి నుంచి తూర్పు దేశాలకు వచ్చేవారు. ఆ తూర్పు దేశాలకు వచ్చేటువంటి మార్గాన్ని కాన్స్టాంటినోపుల్నే ఈయన రెండవ మహమ్మద్ మూసివేయడంతో యూరోపియన్స్కు తూర్పు దేశాలకు వెళ్ళేటువంటి మార్గం కనబడలేదు. ఈ శీతల ప్రభావాలను తట్టుకోవాలంటే
వారికి ఖచ్చితంగా స్పైసెస్, మిరియాలు, యాలకులు ఇటువంటివి కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వంటిలో విష్ణవం లేకపోతే ఆ బాడీ టెంపరేచర్ తగ్గిపోతే అక్కడ ఉన్నటువంటి వారు మరణించక తప్పదు. ఆ ఉష్ణ పదార్థాలను, ఆ మాంసం, మిరియాలు లేకపోతే, ఆ బ్లాక్ పెప్పర్ సాల్ట్ లేకపోతే రుచి తగలదు నాలుకకు. కాబట్టి యూరోపియన్స్ ఎలా అయినా కూడా భారతదేశానికి మనం సముద్ర మార్గాన్ని కనుక్కోవాలని, ఒక మార్గాన్ని అన్వేషించాలని అనుకుంటారు. అప్పుడు హెన్రీ ఈయన స్పెయిన్, పోర్చుగల్ రాజు ఈయన ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్నటువంటి యూరోపియన్ నుంచి ఇక్కడికి జిబ్రాల్టర్, ఇక్కడ ఒక జలసంధి ఉంది. ఏది ఆ జలసంధి పేరు? జిబ్రాల్టర్ అనేటువంటి జలసంధిని దాటుకొని ఆఫ్రికాలోకి మొరాకో, ఏదది మొరాకో అనేటువంటి దేశానికి సముద్ర మార్గం ద్వారా ఆ జిబ్రాల్టర్ అనేటువంటి జలసంధిని దాటుకొని ఇక్కడికి ప్రయాణించి తిరుగు ప్రయాణం కూడా చేసి తన దేశానికి తాను వెళ్ళిపోతాడు ఎంతో సేఫ్టీగా. ఇదే దృష్టిలో ఉంచుకున్నటువంటి హెన్రీ తన కింద ఎన్నో నావికా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి నావికులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఆ ప్రయత్నాలలో వారి ముఖ్య ఉద్దేశం ఏమిటి? సముద్ర మార్గంలో ఎలాగైనా కూడా ఇండియాకు చేరుకోవాలి. ఎందుకంటే వారికి ఉన్నటువంటి భూమార్గం మూసివేయబడింది, అక్కడికి అనుమతి లేదు అని రెండవ మహమ్మద్ చెప్పడంతో వారు సముద్ర మార్గంని కనుక్కోవడానికై వారు ప్రయత్నాలు జరిపారు. అయితే ప్రయత్నాలు జరిపితే వారికి ఎలా వెళ్ళాలో తెలీదు, ఏ మార్గంలో ఉందో తెలీదు. భారతదేశం తూర్పు వైపు ఉందని మాత్రమే తెలుసు. అది ఎలా వెళ్ళాలో, సముద్ర మార్గాన్ని ఎలా దాటాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో హెన్రీ ఒక మార్గం చూపించాడు. అదే మన యూరోప్ నుంచి ఆఫ్రికాకు వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి సముద్ర మార్గాన హెన్రీ. ఆ హెన్రీ జిబ్రాల్టర్ అనేటువంటి జలసంధిని దాటుకొని ఆఫ్రికాకు వచ్చాడు. ఆ తర్వాత నావికా శిక్షణా కేంద్రాలను ఎన్నో ఏర్పాటు చేశాడు. ఈయన తర్వాత మనకు బర్తిలోమియో డయాజ్, బర్తిలోమియో డయాజ్ అనే వ్యక్తి హెన్రీ స్థాపించినటువంటి నావికా శిక్షణా కేంద్రాల్లో ఆయన ఎంతో బాగా నేర్చుకొని ఆ నావను ఎలా నడపాలి, సముద్ర మార్గంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మెలకువలు తెలుసుకున్నటువంటి డయాజ్ యూరోప్ నుంచి మనకు దక్షిణ ఆఫ్రికాకు చేరుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి బర్తిలోమియో డయాజ్. మన ఎగ్జామ్లో ఒక బిట్ దీని మీద రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భూమధ్య రేఖను మొదటిగా దాటిన వ్యక్తి ఎవరు అంటే మన బర్తిలోమియో డయాజ్. కాబట్టి ఎంతోమంది శ్రమించడం ద్వారా ఆయన ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈ సౌత్ ఆఫ్రికాకు దక్షిణంగా ఉన్నటువంటి ఆఫ్రికాకు చేరుకున్నటువంటి ఆయన ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ సమస్యల ద్వారా, తుఫాన్లు ఎక్కువగా ఉండడం ద్వారా ఒక 6 నెలలు అక్కడే ఉండిపోయారు. ఇంకా ఇది మార్గం కాదని దీనికి ఒక పేరు ఇచ్చారు. అదే ది కేఫ్ ఆఫ్ స్ట్రోమ్. అంటే ఆయన ఏమన్నారంటే ది కేఫ్ ఆఫ్ స్ట్రోమ్ ఏమన్నారు? బర్తిలోమియో డయాజ్ గారు ది కేఫ్ ఆఫ్ స్ట్రోమ్ అన్నారు. అంటే తుఫానుల ఆఘాతం అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత స్పెయిన్, పోర్చుగల్ రాజు అయినటువంటి
స్పెయిన్ పోర్చుగల్ రాజు అయినటువంటి జాన్ టూ ఏమన్నారంటే ది కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అన్నారు. అంటే ది కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అంటే ఇది ఒక మంచి అవకాశం మనకి అని ఆయన నిర్వచించడం జరిగింది. అంతేకాకుండా ఈయన తర్వాత బర్తిలోమియో డయాస్ తర్వాత మనకు ప్రయత్నించినటువంటి వ్యక్తి భారతదేశానికి మార్గాన్ని కనిపెట్టాలని మన కొలంబస్ ఏం చేస్తారంటే ఆయన జన్మించినది ఇటలీలో కానీ ఆయన పెరిగినదంతా స్పెయిన్లో. ఆయన సముద్ర మార్గానికి కూడా ఆయన భారతదేశానికి ప్రయాణించాలి, మార్గాన్ని కనుక్కోవాలని తెలుసుకోవడానికి సహాయం చేసింది కూడా, ఆర్థికంగా వనరులు కల్పించింది కూడా మన స్పెయిన్ దేశం. స్పెయిన్ సహాయం చేసింది. కానీ ఆయన ఇటలీ దేశస్థుడు, ఇటలీలోనే జన్మించారు, స్పెయిన్లో పెరిగారు. స్పెయిన్ దేశం ఆయన నావకైనటువంటి ఖర్చులు మిగతావన్నీ చూసుకున్నారు. కొలంబస్ 1492 అక్టోబర్ 12న చూడండి ఈ డేటు, ఒక నిమిషం ఇక్కడ చూడండి. కొలంబస్ ఈ యూరోపియన్ కంట్రీస్ నుంచి వస్తూ ఉండగా ఇక్కడ తన దిశ మారిపోయి, అంటే ఇక్కడ ఉన్నటువంటి తన నావికా దిశ మారిపోయి ఇటువైపు ఉన్నటువంటి అమెరికా దేశానికి ఉన్నటువంటి చిన్న దీవులు, ఇవే బహమనీ దీవులు అంటారు. ఆయన 1492 అక్టోబర్ 12 నాడు ఈ దీవులకు చేరుకున్నాడు. ఈ దీవులకు చేరుకొని ఆయన తెలుసుకున్నాడు, నేను ఇండియాకి రాలేదు, ఏదో దీవులకు వచ్చేసాను అని. అవి బహమనీస్ దీవులు, అది కరేబియన్ సముద్రం. ఎంతో పొడవైనటువంటి అట్లాంటిక్ నుంచి ఆయన ప్రయాణం సాగించాడు. ఈ సముద్రం నుంచి ప్రయాణించినప్పుడు తన దిశ మారిపోయి బహమనీస్ దీవులు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి దీవులకు ఆయన ఏం పేరు ఇచ్చాడంటే వెస్ట్ ఇండీస్. ఎందుకు ఇచ్చారంటే తను తూర్పు వైపు ఉన్నటువంటి ఇండియాకు వెళ్ళాలనుకున్నారు, కానీ పశ్చిమాన ఉన్నటువంటి ఈ దీవులకు వచ్చారు కాబట్టి ఆ దీవులకు వెస్ట్ ఇండీస్ అనేటువంటి నామకరణం చేసి అక్కడే కొన్నాళ్ళు నివసించి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనం చూసుకుంటే మన పోర్చుగీస్లో ఎంతో ముఖ్యుడు, యూరోపియన్ నుంచి 1497 మే 8న ప్రయాణం మొదలుపెట్టారు. ఈయన ఎవరో కాదు, వాస్కోడి గామా. ఎవరైనా వాస్కోడి గామా. ఈ వాస్కోడి గామా 1497 మే 8న తన ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఈయన దిశ తప్పలేదు. ఆయన దిశ తప్పకుండా సౌత్ ఆఫ్రికాలోని జాన్ టూ చెప్పినటువంటి ది కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు తనకు అనుకూలించలేదు. ఆ వాస్కోడి గామా గారు ఏం చేశారంటే తను అక్కడే నిరాశయుడై ఉండకుండా ఈ ప్రాంతమంతా ఆయన తిరుగుతూ వచ్చారనమాట. తిరుగుతూ వస్తూ భారతదేశానికి ప్రయాణాన్ని కనుక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అప్పుడే ఆయనకు దొరికినటువంటి ఆశా ద్వీపం మడ్గాస్కర్. మడ్గాస్కర్కి చేరుకుంటాడు వాస్కోడి గామా. మడ్గాస్కర్లో ప్రపంచ ముస్లిం దేశాలు అన్నటువంటి వన్నీ తిరిగేసినటువంటి అహ్మద్ ఇబాన్
మజీద్. అహ్మద్ ఇబాన్ మజీద్ అనేటువంటి వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి మొత్తం ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నటువంటి పర్యటించినటువంటి వ్యక్తి ఈ అహ్మద్ ఇబాన్ మజీద్ వాస్కోడిగామాకు పరిచయం అవుతాడు. వాస్కోడిగామా ఈ ఇబాన్ మజీద్ను నాకు భారతదేశానికి దారి చూపించు అంటూ నీకు ఎంత కావాలన్నా నేను సొమ్మును బహుమతులను అప్పచెప్తానంటూ ఆయన వాగ్దానం చేస్తాడు. అహ్మద్ ఇబాన్ మజీద్ అది సరే అంటూ ఆయన ఒప్పందం కుదుర్చుకొని ఈ మడ్గాస్కర్ నుంచి భారతదేశంలోని కోజికోడ్ అనేటువంటి ప్రాంతానికి తీసుకొని వెళ్తారు. దీన్నే కప్పాడు ప్రాంతం అని కూడా అంటారు. ఈ కేరళలోని కప్పాడు కోజికోడ్ అనేటువంటి సామ్రాజ్యానికి వీరు అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ రాజా విక్రమన్ వర్మ వచ్చినటువంటి వాస్కోడిగామకు అతిథి మర్యాదలు ఇచ్చి తన అంతఃపురంలో అతిథి సత్కారాలు చేసి ఆయన అంతఃపురంలోనే కొద్ది రోజులు ఉంటారు వాస్కోడిగామా. ఈ రాజా విక్రమన్ వర్మ వంశం పేరే జామోరిన్. ఇక్కడ మనం 1497 మే 8 అనుకున్నాం కదా ఆయన స్టార్ట్ అయినటువంటి డేటు. ఇక్కడ వాస్కోడిగామా చేరినటువంటి డేటు 1948 మే 17 నాటికి ఆయన కోజికోడ్ లేదా కప్పాడు ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ రాజా విక్రమవర్మ జామోరిన్ అంటే అతని వంశం పేరు. ఈ రాజ్యానికి రాజధాని వచ్చేసి పొన్నవి అనేటువంటి రాజధాని కలిగినటువంటి రాజా విక్రమవర్మ పాలిస్తున్నటువంటి ఈ కప్పాడు ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ స్పైసెస్ ఏ దానికోసం వచ్చారు ఆయన? యూరోప్ నుంచి ఇంత కష్టపడి భారతదేశానికి ఎందుకు వచ్చారు? సుగంధ ద్రవ్యాల కోసం. అవన్నీ రాజా విక్రమవర్మ తన మార్కెట్లో కొనిచ్చి అతని ప్రయాణమయ్యాడు వాస్కోడిగామా. యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత వాస్కోడిగామా ఆ సరుకులు అమ్మిన తర్వాత తను తీసుకొచ్చినటువంటి భారతదేశం నుంచి తీసుకొచ్చినటువంటి సుగంధ ద్రవ్యాలు తాను అమ్మితే తనకు వచ్చినటువంటి లాభం ఎంత మనం ఊహించగలమా? ఊహించవచ్చు. ఎంత అంటే 10 రెట్లు, అంటే 64%, అంటే 64% అధికంగా తాను లాభపడ్డాడు. వాస్కోడిగామా మన భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు కొన్నాడు. తిరిగి తన యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఇక్కడ కొన్నటువంటి సుగంధ ద్రవ్యాలను అమ్మితే అధికంగా 64% ఎక్కువ రేటుతో అమ్మినంత లాభం అతనికి వచ్చింది. ఇంత లాభాన్ని మూట కట్టుకున్న తర్వాత పోర్చుగీస్ నుంచి ఒక వ్యాపారి వచ్చాడు. వాడే కాబ్రల్. వాస్కోడిగామా వెళ్ళిపోయాడు. 1498 మే 17 భారత్కి చేరుకున్నాడు. మన ఇండియాలోకి వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి సరుకులు కొనేసి వాడి దేశానికి వెళ్ళిపోయాడు. అమ్మినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కొద్దిగా తెలుసుకొని అందులో వచ్చినటువంటి వాళ్ళలో కాబ్రల్ ఒకడు. కాబ్రల్ ఏం చేశాడంటే ఇతను 1500 సంవత్సరంలో భారత్కు వచ్చాడు. వచ్చిన తర్వాత కొన్ని వ్యాపార లావాదేవీలు చేశాడు. కానీ ఇతనికి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ వర్తకులకి సహించలేదు. కాబ్రాలు వ్యాపారం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు మా దేశంలోకి వచ్చి నువ్వు మా మార్కెట్లో ఎందుకు అమ్ముతున్నావు అంటూ కాబ్రాలతో గొడవ పెట్టుకున్నారు. అందులో కొంతమంది
వ్యక్తులు మరణించారు. పోర్చుగీస్ వ్యక్తులు మరణించారు. కాబ్రల్ అనేటువంటి వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఆయన కాబ్రల్ అనేటువంటి వ్యక్తి తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఉన్నటువంటి బ్రెజిల్ దేశాన్ని కనుక్కున్నాడు. బ్రెజిల్ దేశాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కాబ్రల్. ఈ కాబ్రల్ భారతదేశంలో గొడవ జరిగింది, పోర్చుగీస్ వారు కొంతమంది చనిపోయారు. అక్కడి నుంచి పారిపోతుండగా తన దేశానికి తిరుగు ప్రయాణంలో బ్రెజిల్ అనేటువంటి దేశాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి కాబ్రల్. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ సంఘటన మన పోర్చుగీస్ వ్యక్తులకు అనగా వాస్కో డి గామాకు తెలిసింది. వాస్కో డి గామా దీనికి ఎలా అయినా కూడా పగ తీర్చుకోవాలని ఇండియన్స్ ఎవరైతే వర్తకులు కాబ్రల్ మిగతా పోర్చుగీస్ వారి మీద దాడి చేశారో వారిని ఎలా అయినా కూడా వారిని హతం చేయాలని 1502 ఆగస్టులో ఇక్కడి నుంచి బయలుదేరారు. 1502 అక్టోబర్ 1502 అక్టోబర్లో 15 నౌకలతో 800 మంది నావికులతో వాస్కో డి గామా బయలుదేరి కప్పాడు ప్రాంతానికి చేరుకున్నాడు. వీరి వద్ద ఫిరంగులున్నాయి. కానీ మన సైనికులు కప్పాడు ప్రాంతంలో ఉన్నటువంటి సైనికుల వద్ద ఖడ్గాలు, బాణాలు, విల్లులు తప్పితే ఎటువంటి అధునాతనమైనటువంటి ఆయుధాలు లేవు. వాస్కో డి గామా సులభంగా రాజా విక్రమవర్మను ఓడించి కప్పాడు ప్రాంతాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. వాస్కో డి గామా వచ్చినటువంటి వారిలో ఈ 15 నౌకలు 800 మంది నావికులతో ఇక్కడ చేరుకున్న తర్వాత వారి రాజ్యాకాంక్ష తీరలేదు. 1503లో మరి కొచ్చి ప్రాంతాన్ని వారు ఆక్రమించుకున్నారు. 1503 ఈ బిట్టు చాలాసార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చింది. కొచ్చి ప్రాంతాన్ని పోర్చుగీస్ వారు ఎప్పుడు ఆక్రమించుకున్నారు అని చాలాసార్లు ట్యాగ్లైన్ చేశాడు 1503. ఈ కొచ్చి ప్రాంతాన్ని వారు ఆక్రమించుకున్న తర్వాత పోర్చుగీస్ వారు మొట్టమొదటగా గవర్నర్స్ పద్ధతిని 1504లో ప్రారంభించారు పోర్చుగీస్ వారు. గవర్నర్స్ అనేటువంటి పదాన్ని, గవర్నర్స్ అనేటువంటి వ్యక్తిని పరిచయం చేసినటువంటి వారు పోర్చుగీస్. ఈ మొట్టమొదటి ఇండియాకు వచ్చినటువంటి గవర్నర్ ఫ్రాన్సిస్ డి అల్మిడా. పోర్చుగీస్ వారు మొట్టమొదటి గవర్నర్ని నియమించారు. అతని పేరు ఫ్రాన్సిస్ డి అల్మిడా. ఇతను భారతదేశంలోనే కొచ్చి ప్రాంతంలో ఉంటూ ఈ పశ్చిమ తీరాన్నంతా కూడా తన హస్తగతం చేసుకున్నాడు. ఈ హస్తగతం చేసుకున్న తర్వాత తాను దానికి ఒక నామకరణం చేశాడు, బ్లూ వాటర్ పాలసీ. అనగా నీటి విధానం. బ్లూ వాటర్ పాలసీ లేదా నీటి విధానం వెలుగులోకి తెచ్చినటువంటి వారు ఫ్రాన్సిస్ డి అల్మిడా, మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్. ఈయన రాజ్య కార్యకలాపాల్లో ఎటువంటి పాల్గొనలేదు, ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. కానీ ఈ అరేబియా సముద్రంపై, ఈ తీర ప్రాంతంపై మొత్తం పట్టు సాధించారు ఈ బ్లూ వాటర్ పాలసీ మీద. ఎందుకంటే మనం ముందుకు చూడబోతున్నాం, కతాజ్ పోర్చుగీస్ వారు అరేబియాలోకి ప్రవేశించాలన్నా లేదా బయట వ్యక్తులు నావికా రంగంలో నుంచి, సముద్రం నుంచి వచ్చి
ఇక్కడికి రావాలన్నా వ్యాపారం చేయాలన్నా ఈ మొత్తం తీరం అంతా కూడా పోర్చుగీస్ ఆధీనంలో ఉండేది. పోర్చుగీస్ ఇచ్చేటువంటి పర్మిషన్ పేరే కతాజ్. చాలా ఇంపార్టెంట్ బిట్. కతాజ్ అనేది పోర్చుగీస్ వారు మన అరేబియా సముద్రంలోకి వెళ్ళడానికి ఇచ్చేటువంటి అనుమతి పత్రాన్నే కతాజ్ అనేవారు. ఇంకొక విషయం ఏమంటే ఫ్రాన్సిస్ డి అల్మిడా రాజకీయంగా ఎటువంటి లేదా ఆక్రమణకు ఎటువంటి పాల్పడలేదు, కానీ సముద్ర ఆక్రమణ మొత్తం పశ్చిమ తీరాన్నంతా తన అదుపులో ఉంచుకొని పరిపాలన చేశాడు. కాబట్టి దీనికి ఇచ్చినటువంటి అనుమతి పత్రాలకు ఇచ్చినటువంటి పేరే కతాజ్. మనకు ఫ్రాన్సిస్ డి అల్మిడా తర్వాత మనకు వచ్చినటువంటి గవర్నర్ అల్బుక్వెర్క్. ఈ అల్బుక్వెర్క్ ఫ్రాన్సిస్ డి అల్మిడా అమలు చేసినటువంటి బ్లూ వాటర్ పాలసీని రద్దు చేసి ఆక్రమణలకు తెగించాడు. ఈ ఆక్రమణలకు మన రాజ్యం నుంచి, మన భారతదేశం నుంచి సపోర్ట్ చేసినటువంటి సైన్యాన్ని, వీరికి సపోర్ట్ చేసినటువంటి వారు ఎస్కేడిఆర్, శ్రీకృష్ణదేవరాయలు. వీరిద్దరి మధ్యటువంటి మధ్యవర్తిత్వం చేసినటువంటిది ప్రేయర్ లూయిస్. శ్రీకృష్ణదేవరాయలు అల్బుక్వెర్క్ ద్వారా వీళ్ళిద్దరికీ మధ్యవర్తిత్వం చేసినటువంటిది ప్రేయర్ లూయిస్. ఇతను వీరికి సైన్యాన్ని సపోర్ట్ చేయడం వల్ల అల్బుక్వెర్క్ వీరికి అరేబియన్ గుర్రాలు, వీరికి కావాల్సినటువంటి సైనిక శిక్షణను ఇప్పిస్తాను అంటూ ప్రేయర్ లూయిస్ వీరిద్దరి మధ్య ఒప్పందం చేశాడు. అరేబియా నుంచి గుర్రాలు తెప్పించిస్తాను, మీ సైనికులకు కావాల్సినటువంటి అధునాతన ఆయుధాలు ఫిరంగీలు, మీకు కావాల్సినటువంటి శిక్షణ నేను ఇప్పిస్తానంటూ అల్బుక్వెర్క్ మీ సహాయం మాకు కావాలంటూ అడిగారు. శ్రీకృష్ణదేవరాయలు గారు సపోర్ట్ చేయడం వల్ల 1510లో అల్బుక్వెర్క్ గోవాను ఆక్రమించుకున్నారు. గోవా 1510లో మన పోర్చుగీస్ వారికి హస్తగతమైంది. ఆ తర్వాత అల్బుక్వెర్క్ చేసినటువంటి సంఘటనల్లో ఇంకొక విషయం ఏమిటంటే పోర్చుగీస్ గవర్నర్స్ ఇండియా, మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను పెళ్లి చేసుకోమంటూ వారి పోర్చుగీస్ సైనికులకు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే, పోర్చుగీస్ సైన్యాన్ని ఇండియా మహిళలను పెళ్లి చేసుకోమని చెప్పింది ఎవరంటే అల్బుక్వెర్క్. ఎందుకంటే ఆ క్రిస్టియన్ మతాన్ని మనలో రుద్దడానికి ఒకటి మార్గం వివాహ సంబంధాలు. అంతేకాకుండా వీరు ఎంతో దయా దాక్షణ్యం లేనివారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఫస్ట్ వచ్చినటువంటి ఫ్రాన్సిస్ డి అల్మిడా ఫస్ట్ నీటిని మన సముద్రం పైన పట్టు సాధిస్తే అల్బుక్వెర్క్ ఆక్రమణలు స్టార్ట్ చేశాడు 1510 గోవాతో. అంతేకాకుండా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీనాడా కున్హా నెక్స్ట్ గవర్నర్. ఇతను అల్బుక్వెర్క్ తర్వాత వచ్చినటువంటి గవర్నర్ నీనాడా కున్హా. ఇతను 1530లో కొచ్చి నుంచి గోవాకు ప్రధాన కేంద్రాన్ని మార్చడం జరిగింది. (1530) అంతకుముందు 1503లో కొచ్చి ఆక్రమించినప్పటి నుంచి 1530 వరకు కొచ్చినే ప్రధాన కేంద్రంగా ఉంది పోర్చుగీస్కి. కానీ నీనాడా కున్హా వచ్చిన తర్వాత 1530లో కొచ్చి నుంచి గోవా ప్రధాన కేంద్రంగా మార్చడం జరిగింది. అంతేకాకుండా నీనాడా కున్హా మన గుజరాత్ పాలకుడు బహదూర్ షా ఈ నీనాడా కున్హాకు ఈ గుజరాత్ పాలకుడు అయినటువంటి బహదూర్ షాకు
ఈ డామాన్ డయు ఇక్కడ ఉన్నటువంటి డామాన్ డయు అనేటువంటి ప్రాంతంలో వివాదాలు ఏర్పడ్డాయి. అందుకు గాను ఈ నీనాడా కున్హా సముద్ర మార్గంలోకి బహదూర్ షాను మాటల కోసం అని చెప్పి సముద్ర మార్గం మధ్యలోకి వెళ్ళి ఈ బహదూర్ షాను నీటిలోకి ముంచి చంపడం జరిగింది. అటువంటి క్రూరత్వుడు, ఆ మనసు కలిగినటువంటి వాడు ఈ నీనాడా కున్హా. మన పాలకుడైనటువంటి బహదూర్ షాని సముద్ర మధ్యలో తీసుకువెళ్ళి ముంచి చంపినాడు. కాబట్టి ఆ తర్వాత బహదూర్ షాను చంపిన తర్వాత డామాన్ డయు పోర్చుగీస్ వారి హస్తగతమైంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ నీనాడా కున్హా తర్వాత డిసాజో, ఈ డిసాజో కాలంలోనే ఇతను గవర్నర్గా కొత్తగా నియమించబడిన తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి మత ప్రచారకుడు, క్రిస్టియన్ మత ప్రచారకుడు ఇతని కాలంలోనే వచ్చాడు. ఇతని కాలంలో అక్బర్ ఉన్నాడు. దిల్ హీ ఇలాహీ అనేటువంటిది కూడా అక్బర్ ప్రకటించడం జరిగింది డిసాజో కాలంలోనే. ఇతను చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి డిసాజో. ఎందుకంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి మత ప్రచారకుడు మన తమిళనాడు తీరాన్ని శాంతం అంటామండి. శాంతం అంటే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను, తమిళనాడులో ఉన్నటువంటి మత్స్యకారులను 7 లక్షల మందికి పైగా క్రిస్టియన్ మతంలోకి ఈయన మతి మార్పుడులు చేయించినాడు. కాబట్టి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి మత ప్రచారకుడు ఇండియాకు రావడం జరిగింది. తమిళనాడులో శాంతం అనేటువంటి ప్రాంతంలో 7 లక్షల మందినటువంటి మత్స్యకారులను క్రిస్టియన్ మతంలోకి ఆయన మార్చడం జరిగింది. అంతేకాకుండా గోవాలో ఉన్నటువంటి బామ్ జీసస్ బ్యాసిలిక్ అనే గోవాలోని చర్చ్ దగ్గర ఇతని శరీరం ఇప్పటికీ ప్రిజర్వ్ చేయబడింది. ఈ చర్చ్ని యునెస్కో వారు అతి పురాతనమైనటువంటి కట్టడంగా గుర్తించడం జరిగింది. ఇప్పటికీ మనం వెళ్తే గోవాకు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ దేహాన్ని మనం ఇప్పటికీ ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఈ చర్చిలో మనం చూడవచ్చు. బామ్ జీసస్ బ్యాసిలిక్ అనేటువంటి చర్చిలో ఈ దేహాన్ని ప్రిజర్వ్ చేశారు. అంతేకాకుండా మనకు చిట్ట చివరి పోర్చుగీస్ చిట్ట చివరి గవర్నర్ జోవో క్యాస్ట్రో, పోర్చుగీస్ వాళ్ళలో చిట్ట చివరి గవర్నర్ జోవో క్యాస్ట్రో ఇతని కాలంలో 1556లో ప్రింటింగ్ ప్రెస్ ముద్రణా యంత్రాన్ని ఇతని కాలంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. 1556లో ఈ డేట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ప్రింటింగ్ ప్రెస్ అనేది పోర్చుగీస్ వారు మన ఇండియాలో తేవడం జరిగింది. ఇది 1556లో తెచ్చారు. అంతేకాకుండా పోర్చుగీస్ వారు తెచ్చినటువంటి విలువైన వాటిలో మిరప పంట, మొక్కజొన్న, ఈ పంటలను కూడా పరిచయం చేసినటువంటిది పోర్చుగీస్ వారే. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు
వాస్కోడిగామా గురించి చెప్పుకున్నప్పుడు తను 4 నౌకలతో 200 మంది నావికులతో బయలుదేరినాడు. ఎక్కడికి వచ్చేదలికి ఈ అట్లాంటిక్ ఓషన్లో ఒక నౌక ధ్వంసం అయిపోయి ఆ సముద్రంలో నీట మునిగిపోయింది. తాను ఇండియాకు వచ్చినప్పుడు 3 నౌకలు 118 మంది నావికులతో మన ఇండియా చేరుకున్నాడు. ఎందుకంటే ఈ నెంబర్లు మళ్ళీ నేను రివైజ్ చేయడం ఎందుకంటే ఈ నెంబరింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. వాస్కోడిగామా బయలుదేరినప్పుడేమో 4 నౌకలతో 200 మంది నావికులతో బయలుదేరాడు. కానీ 3 నావలతో 118 మంది నావికులతో మన ఇండియా చేరాడు. దాంట్లో ముఖ్యమైనటువంటి ఇక్కడికి చేరినటువంటి నావలు శావో. ఇక్కడ నౌకల పేర్లు చూస్తే శావో గార్బియల్, శావో రాఫెల్, బెర్రియో. ఈ 3 నౌకలతో 118 మంది నావికులతో వాస్కోడిగామా ఇక్కడ మనకు చేరుకుంటాడు. ఈ 3 నౌకల పేర్లలో ఏదో ఒకటి అడగచ్చు, లేదంటే మనకు అక్కడ చేరినటువంటి నావికుల సంఖ్య మనకు బిట్టుగా పడవచ్చు. కాబట్టి అందుకే ఫ్రెండ్స్ మరి ఇంకోసారి రివిజన్ చేస్తున్నా. అంతేకాకుండా మనకు పోర్చుగీస్ వారు చేసినటువంటి డెవలప్మెంట్లో వారు మత మార్పిడులకు ఎక్కువగా ప్రోత్సహించినటువంటి ప్రయత్నాలు చాలా జరిగాయి. అంతేకాకుండా మనం చెప్పుకున్నాం కతాజ్, సముద్రంలోకి అరేబియాలోకి రావడానికి పోర్చుగీస్ ఇచ్చేటువంటి పర్మిషన్ పేరే కతాజ్. ఇది మన ఎంత దౌర్భాగ్యం అంటే మన అక్బర్ కూడా ఈ పర్మిషన్ తీసుకుని అరేబియాలోకి ప్రవేశించినట్లు మన దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, పోర్చుగీస్ వారు మన మీద ఎలా వచ్చారు, వారు చేసుకున్నటువంటి వారికి లాభం వచ్చినటువంటి పరిస్థితులు ఏమిటి, వారికి మన ఇండియా నుంచి వారికి కావాల్సింది ఏంటి? స్పైసెస్. ఎందుకంటే సుగంధ ద్రవ్యాల రారాజు మిరియాలు, రాణి యాలకులు. కాబట్టి సుగంధ ద్రవ్యాలు రారాజైనటువంటి మిరియాల కోసం, ఎందుకంటే మాంసాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుంది, అంతేకాకుండా ఆరోగ్యాన్ని రుచికరంగా చేయడానికి ఉపయోగపడుతుంది, అంతేకాకుండా యూరోపియన్లో ఉన్నటువంటి శీతల ప్రదేశాల్లో ఒంటిలో ఉష్ణం పుట్టించడానికి కూడా మిరియాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఏ పదార్థాల్లో అయినట్టు కూడా సువాసనను వెదజల్లడానికి యాలకులు వారు ఎంతో ప్రీతికరంగా భుజించేవారు. కాబట్టే ఇండియాకు వారు ఈ భూమార్గంలో వారి దారి మూసివేయడంతో సముద్ర మార్గాన్ని ఎత్తుక్కుంటూ మన ఇండియాలోకి రావడం జరిగింది. పోర్చుగీస్ వారు రావడం వల్ల మనకు ప్రింటింగ్ ప్రెస్ 1556లో పరిచయం కావడం, మొక్కజొన్న పంట, మిరప పంట, అంతేకాకుండా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి బామ్ జీసస్ బ్యాసిలిక్ చర్చ్ అనేటువంటి ఇది నిర్మించడం జరిగింది. ఈ రోజుకి కూడా మనం గోవాకు వెళ్తే బామ్ జీసస్ బ్యాసిలిక్ చర్చ్ అనేది గోవాలో ఉంది. అంతేకాకుండా సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి మత ప్రచారకుని భౌతిక కాయం అక్కడ ప్రిజర్వ్ చేయబడింది. ఇది ఫ్రెండ్స్ యూరోపియన్ల రాకలో పోర్చుగీస్. ఈ విషయాలన్నిటి కూడా గమనించారు కదా. ఇది పార్ట్ 1 పోర్చుగీస్ మాత్రమే. 2వ పార్ట్లో డచ్, డేన్స్, ఫ్రెంచ్ గురించి చెప్తాను. 3వ పార్ట్లో బ్రిటిషర్స్ గురించి, వారు చేసినటువంటి చట్టాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతేకాకుండా మీరు చూసేటువంటి ప్రతి సెకండ్ కూడా మీకు ఉపయోగపడేటట్లే ఉంటుంది. ఎన్సీఆర్టీ తెలుగు అకాడమిక్ బుక్స్ బేస్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మా శాన్వి కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ని ఫాలో అవ్వండి, మా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లాక్డౌన్ సమయంలో, కరోనా విజృంభిస్తున్నటువంటి సమయంలో మేము ఏ కోచింగ్ మీకు అవసరం లేకోకుండా ఇంటి నుంచే మా యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు కోచింగ్ ఎంతో నిష్ణాతులు సబ్జెక్టుని మీకు చెప్పడం జరుగుతుంది. సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా మీకు అర్థమైనటువంటి రీతిలో మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్.
అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ముక్తం మణిదీప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.